ప్రపంచంలో ఎంతో అరుదైన 17 బ్లూ కలర్ డైమండ్స్ మన భారతదేశంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. వాటిని లేపాక్షి ఎగ్జిబిషన్ మ్యూజియంలో గత 10 రోజులుగా ఉంచారు. వాటికి ఎంతో టైట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ అవి నిన్న రాత్రి 2 గంటల సమయంలో చోరీకి గురయ్యాయి. వాటిని మోస్ట్ వాంటెడ్ డాన్ చాప్లిన్ అతడి సహచరులతో దొంగతనం చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు వీళ్ళెవరు? వాళ్ళ చేతిలో గన్నేంటి? వాళ్ళని ఏం చేసిన గన్ ఎవరిది? వీళ్ళు దొంగలా, క్రిమినల్సా? క్లైమాక్స్ సీన్తో సినిమా స్టార్ట్ చేస్తే ఇలాగే చాలా డౌట్స్ వస్తాయి. అందుకే ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. వీళ్ళు దొంగలు కాదు, నిరుద్యోగులు. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మన స్టోరీలోకి వెళ్ళాలి. వీడి పేరు రవి. వీడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇక వీడు మహేష్. వీడికి హీరోయిజం ఎక్కువ, కక్కుర్తి ఎక్కువ, ఆశ ఎక్కువ. తక్కువేమీ లేదు. మరి వీళ్ళిద్దరూ విశాఖపట్నంలో ఒక చిన్న రూమ్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అంటే బ్యాచిలర్ అన్ఎంప్లాయీస్ అన్నమాట. అంతేకాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. వీళ్ళ డైలీ రొటీన్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు భవిష్యత్తులో మంచి ఉద్యోగస్తుడు కావాలని ఆశిస్తున్నాను. ఓకే రా మహేష్, ఆల్ ది బెస్ట్. అరే మహేష్, ఏమైందిరా? పోయిందా? పోద్దురా. డబ్బులు లేక అవస్థలు పడుతూ దొంగతనం చేయలేక కష్టపడి చెమటోడ్చి తినడానికి ఒక మెతుకును కూడబెడితే ఆ మెతుకును కూడా కొట్టేయాలనుకునే చెడ్డవాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే ఎప్పటికీ మన భారతదేశం బాగుపడుతుంది. జాబులు రావు, మరి డబ్బులు ఎలా వస్తాయి? మన వాళ్ళు అప్పుడప్పుడు బైక్ రేసుల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ రవిగాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కదా, అందుకే ఉన్న డబ్బులన్నీ కట్టేస్తాడు. రేస్ అన్నాక రేస్లో ఉండాలి. అందుకే టఫ్ అపోనెంట్ సూపర్ ఫాస్ట్ బైక్ తో రెడీగా ఉంటాడు. అపోనెంట్ రేసరే ఇంత స్టైల్ గా ఉంటే మన హీరో ఇంకెంత స్టైల్ గా ఉండాలి.
ఇలా వస్తాడు అనుకుంటే మీరు పులుసులో కాలేసినట్టే. మనోడికి సీన్ లేదు, అసలే కక్కుర్తి ఎక్కువ. ఏదో తక్కువ దగ్గర దొరికిన బండి తెస్తాడు. మహేష్ ఏంట్రా బండి? కనీసం ఏదైనా దొరికింది, సంతోషించు. సర్లే మన టెక్నిక్స్ మనం యూజ్ చేద్దాం. సరే. మన హీరో గారికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఏ రేస్లో పార్టిసిపేట్ చేసినా ఖచ్చితంగా గెలుస్తారు. మరి ఈ రేస్ సంగతి చెప్పాలంటే వద్దులేండి, మీరే చూడండి. అరే మహేష్ ఉన్నావా? చెప్పరా. విసుకున్నాను. ఏమైంది? షిట్ మ్యాన్, మిస్ అయింది. అరే ఇప్పుడు ఏం చేస్తున్నావు? అరే ఒకటి దొరికిందిరా, ఇదే ఫైనల్. దండం పెట్టుకుని చాలా ఎసరా. ఓకే, yes. పెట్రోల్ అయిపోయింది. ఓ షిట్. ఫినిష్ లైన్ ఇదే, ఎలాగైనా గెలవాలి. కంగ్రాట్స్. అది మ్యాటర్. ఇలా వీళ్ళ లైఫ్ సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోకుండా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఒక అడ్వెంచర్లో వేలు పెట్టారు. అక్కడ ఏంట్రా మెరుస్తుంది? డిస్క్ లా ఉంది. సరే చూద్దా. ఎవడో ఏదో పారేసుకున్నాడు, మన పనికి వస్తుందేమో చూద్దాం పద. ఓకేరా. డిస్క్ పెట్టి చూద్దాంరా. సరే. అరే ఇది టెక్స్ట్ ఫైల్ ఉందిరా. Take the printout of the map enclosed with the disk and follow the map to reach your destination. Arey caution ra, destroy the disk after use. అరే డిస్క్ డిస్ట్రాయ్ చేయమన్నాడు రా. ఇరిపోదామా? ఇరిపితే ఫుల్ గా డిస్ట్రాయ్ అవ్వదురా, కాల్ చేద్దాం. అరే ఎంతకి కాల్ ఏంట్రా? అలా కాదు కానీ నేను చేస్తాను చూడు. చూడరా నీ వల్ల ఏమైందో. నేనేమైనా అనుకున్నానేంట్రా? అరే డిస్క్ డిస్ట్రాయ్ అయిపోయింది కదరా. అరే రెస్టారెంట్ కి మ్యాప్ ఉంది, మరి మ్యాగ్నెటిక్ కంపాస్? ఇదిగో. అరే మనం వచ్చింది కరెక్టేనా? ఒక్క నిమిషం చూస్తాను. ఏంట్రా మళ్ళీ మ్యాప్ మారుతావా? ఆగ్రా దొరికింది. కరెక్ట్ రా, కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి అంతే. అరే ఈ లెఫ్ట్ కాదరా, ముందు లెఫ్ట్. అరే అక్కడే అనుకుంటాను రా, నాకు డౌట్ గా ఉంది. మ్యాప్ చూడు. అరే స్పాట్ కరెక్టేనా? మ్యాప్ ప్రకారం అదే ఉందిరా. అవునరా, పద వెళ్దాం. అరే దీని కింద ఏమైనా ఉందామని చూడు. ఇందులో 1000 రూపీస్ నోట్ కూడా ఉందిరా.
అరే ఎవరో మనని ఫాలో అవుతున్నారు, ఏం చేద్దాం? అవుదామా? ఏం కావాలి మీకు? మీ ప్రాణాలు కావాలి. నాకు అరటిపండు కావాలి అన్నట్టు అడుగుతాడు ఇంటర్వ్యూడు. మర్యాదగా డిస్క్ ఇచ్చేయి. ఏం చేద్దాంరా? చే ఇంతమంది ఫాలో అవుతున్నారంటే దాంట్లో ఏదో ఉండే ఉండాలి రోయ్. మరి ఏం చేద్దాం? రాయ్ ఆగండి రా. అరే వాళ్ళు వచ్చేస్తున్నారా, ఏం చేద్దాం? పిలిచావు కదా, చూద్దాం ఏమవుతుందో. ఏంట్రా? మర్యాదగా మీ చేతిలో ఉన్న డిస్క్ నాకు ఇచ్చేయి. దమ్ముంటే తీసుకోండిరా. తీసుకో తీసుకో. The rhythm, the rebel, without pause, I'm lowering my level. The hard rhymer, where you never been, I'm in. You want styling? You know it's time again. D, the enemy, telling you to hear it. They praise the music. ఎక్కడ రైళ్ళు చూద్దాం. వస్తున్నారా? వస్తున్నారు వస్తున్నారు. చచ్చిపోయాం. ఇప్పుడు మన పొజిషన్ ఏంట్రా? 2 నిమిషాలు పట్టుకో. ఏహే చా మిస్ అయ్యారా? ఇది ఖర్చులకు పనికి వస్తుంది. ఈ డిస్క్ ఏంట్రా వెరైటీగా ఉంది. హే పాస్వర్డ్ 1000 రూపీస్ నోటేమోరా? ఆ నోటేనా? ఏంటి ఇదా? ఎందుకైనా మంచిది కొంచెం ఖర్చు పెట్టేద్దాం అనుకున్నాను. డిస్క్ వెనక్కి పెట్టి చూస్తే పాస్వర్డ్ అడుగుతుంది ఏంట్రా? 1000 రూపీస్ నోట్ మీద ఉండే పాస్వర్డ్ ఏమరా? ఇదే ఏంటిరా పాస్వర్డ్. అవునా, ట్రై చేద్దాం. ఆ అడ్రస్ కి పోస్ట్ చేయాలంటరా? రేపు వెళ్దాం పోస్ట్ ఆఫీస్. మన వాళ్ళకి పని పట్టలేదు కాబట్టి ఊరంతా తిరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళ ప్రతి మూమెంట్ ని కొంతమంది మనుషులు అబ్జర్వ్ చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. అరే క్లోజ్ చేసిందిరా. అరే ఇది క్లోజ్ చేసలేదు కదరా. అరే ఇందుకే మన లెటర్ వెళ్తుంది. ఏముందిరా, మనం పోస్ట్ చేసామా, ఇలా వెళ్ళి ఇలా వెళ్తూ ఇలా ఇలా ఇలా. ఆగురా. ఏట దొరికారా? ఏం చేద్దాంరా? ఈ 2 నిమిషాలు పట్టుకో. ఎస్కేప్. రే షట్టిపే. అరే పోయాడా? నాకు డౌటే, నువ్వు వెళ్ళి చూడు. ఎప్పుడు నేనేనా? నాకు బాత్రూమ్కి వచ్చేస్తుందిరా. 102 ఫ్రస్ట్రేషన్ లో నేనే డిసైడ్ చేసుకోలేకపోతున్నా, నువ్వు చూడరా. కల్తీరు పడిపోయాడురా. అయితే లేచిలో పారిపోతాం. పదరా పద పద పద. ఈ బైనరీ కొన్ని ముందు డిజిట్స్ కింద మారుద్దాంరా, తర్వాత ఆల్ఫాబెట్స్ కింద మారుద్దాం.
అరే కోడ్ తెలుస్తుందిరా. కోడ్ ఏంట్రా? BLURAY. బ్లూరే. బ్లూరే. ఫోన్ నంబర్ ఏం చేద్దాం? ఫోన్ చేసి కనుక్కున్నా. హలో బ్లూరే. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7. ఓకే ఓకే. ప్లాట్ఫామ్ నెంబర్ 7 కమ్మన్నాడ్రా. సరే వెళ్దాం. బ్లూరే కోడ్ని డీకోడ్ చేసినప్పటి నుండి వీళ్ళకి ప్రమాదాలు ఎక్కువయ్యాయి. మళ్ళీ ఇంకో అటాక్ జరిగింది, కానీ ఈసారి ఒక స్ట్రేంజర్ రక్షించి వీళ్ళకి మంచి ఫ్రెండ్ అయ్యాడు. అరే ఇదేరా మా రూము. మా సామాన్లన్నీ నీవే అన్నట్టు వాడేసుకో. అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి? రేపు చాలా పనులు ఉన్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇంక పడుకుందాం. గుడ్ నైట్ రా. చూడు ఆడ అమ్మాయికి ఎలా సైట్ కొట్టేస్తున్నాడు. గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావా? చెప్పు తెగిన వెంటనే కొత్త చెప్పు కొంటాలే. తమ్ముడు అమ్మాయిలకు సైట్ కొట్టడం కూడా ఒక ఆర్ట్. అరే మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే ట్రైన్ వచ్చేస్తుంది, అమ్మాయి వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళు. చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి కోమాకే కుర్రదనా. చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి కోమాకే కుర్రదనా. కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కాయిలే చీని పళ్ళు. చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి కోమాకే కుర్రదనా. నువ్వు నేను కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాలా, ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా. నీ మెరుపుల చూపులు చాలు, నీ నవ్వుల మాటలు చాలు, ఏ నిమ్మనే 100 ముద్దులు ఇస్తావా. చిన్నదన పోసి చిన్నదన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదన. చిన్నదన్న సాంగ్ బాగా ఎంజాయ్ చేసావా? అవునరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ ఊరికి కొత్త, నా అడ్రస్ పోయింది, కొంచెం మీరు నాతో పాటు వస్తారా ప్లీజ్? అంటే ఏం లేదు, నేను ఎవరైనా మోసం చేస్తారని. నువ్వు మోసం చేస్తారంటే నాకు అవ్వదు, వేరే పని ఉంది. అలా కాదు సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. పదరా వెళ్ళిపోదాం. సార్ 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 ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్. అయ్యా కూర్చోండి అయ్యా, ఫ్లాట్స్ దాటించండి అయ్యా ప్లీజ్ సార్. అయ్యా వీళ్ళందరూ ఉద్ధరించడం కష్టం, పారిపోదాం పదా. రే వీడియో ఏమోరా? హలో ఎక్స్క్యూజ్ మీ. చల్దా కోడ్
BLURAY. డైమండ్స్ రా. అది అమ్మ కేకరా. ఆల్ ది బెస్ట్. నువ్వు గుడ్డోడే కదరా. గాడి గుడ్డేం కాదు, డైమండ్. తిరుపతి ఏం చేస్తావు? నీకు ఇలా కాదురా, మా డాన్ని పిలుస్తా. ఏంటి మీ డానా? ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వెనక్కి తిప్పి చదువుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. మీకు ఇప్పుడు ఉందిరా, ఆగండి రా. ఏం చేస్తాడు ఇప్పుడు? రక్త చరిత్ర. అందుకేరా సేఫ్టీ కోసం గన్ తెచ్చాను. చిన్న ఒకసారి నీ అంకల్ చూసుకో. ఇప్పుడు ఏం చేస్తారా? ముందుకు వస్తే చంపేస్తుంది. అదేంటి, అది మీ వాడే కదా. అరే రే నేంట్రా. వాళ్ళని కూడా గన్స్ పెట్టిమని చెప్పు. గన్స్ పెట్టాను రా. పరుగు ఆగదు, పొగరు తగ్గదు, ఎదురు తిరిగితే పోరు తప్పదు. అసలు కొట్టిన విషము కక్కిన మరుక్షణములో కాటు తప్పదు. నువ్వో నేనో తేలాలన్నది తాతలు చెప్పిన యుద్ధం రా. నేనే నేనే మిగలాలన్న సవాలుకు నేనే సిద్ధం రా. Calm down, calm down, calm down, calm down. మీరు గన్స్ కింద పెట్టండి రా. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి రా. డైమండ్స్ ఏవే? వెనక్కి చూసుకో. అరే అసలు ఏంట్రా ఇన్ని ట్విస్ట్లు? మన జాతకాలే అంతరా. రాయితో కొట్టినంత మాత్రాన వదిలేస్తాను అనుకున్నారా? నేను గన్లు భయపడ్డం మానేస్తాం. కానీ నాకు గన్ అంటే భయం భక్తి ఉందిరా. డోంట్ బి సిల్లీ. ప్రొటెక్ట్ యువర్. ఓకే ఓకే హ్యాండ్ హ్యాండ్. బాగుందిరా. బాబు రవి వద్దమ్మా. ఏంట్రా కళ్ళు పెద్ద చేసావు? చేయి పైకి లేచింది పోయే కాలమా? ప్రొఫెషనల్ గా ఉన్నోడిని ప్రొఫెషనల్ గానే ఉన్నాయి. వైబ్రేషన్ మోడ్ లోకి దించుకో. నువ్వు సైలెంట్ మోడ్ లోకి దిగుతావు. బొమ్మ కనబడిందా? పద పద పద. ఏంట్రా అంత బ్లర్ గా ఉంది? కొంచెం పైకి అది సెట్ అవుద్దిరా. ఊపిరి తీసుకున్నావరా? ఊపిరి తీసుకుంటే ఊపిరి అయిపోద్ది.
అరే బుల్లెట్లు అయితే అరే సూర్య, నువ్వు మాత్రమే ఉండరా. దిండి కింద పెట్టుకుని పడుకుంటే సేఫ్ గా ఉంటది. సూర్య, అరే సూర్య, అరే సూర్య, ఏమైందిరా? సూర్య, వద్దు, నేను వెంటనే వస్తున్నాను. వెల్కమ్ టు మై ప్లేస్ రవి. ఎవడరా నువ్వు? అరే నువ్వు నేనే బ్యాక్ చేసిన. ఇదంతా ఎందుకు చేసావు? ఆ జ్యువెల్ మేళాలో ఎగ్జిబిట్ చేసిన 17 బ్లూ కలర్ రేర్ డైమండ్స్ దొంగతనం చేయించింది నేనే. ఆ డైమండ్స్ కోసం పోలీసులు సర్చ్ చేస్తున్నారు. అందుకే తెలియకుండా ఉండాలని ఆ డైమండ్స్ ని సేఫ్ గా ఉంచి పజిల్ కింద ఫామ్ చేసి డిస్క్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశాను. కానీ ఆ ప్రైమరీ డిస్క్ మా వాళ్ళు పోగొట్టారు. అది మీకు దొరికింది. ఆ డైమండ్స్ కి ఫైనల్ గా నేను పెట్టిన సీక్రెట్ 6 లెటర్స్ కోడ్ వర్డే బ్లూ రే. మిమ్మల్ని ఫాలో అయిన ఆ 3 మనుషులు మా వాళ్ళే. వాళ్ళ వల్ల అవ్వలేదని నా మనిషి అఖిల్ని మీ మీద అటాక్ చేయడానికి పంపించాను. అలా కూడా వర్కౌట్ అవ్వలేదు. అందుకే మీకు హెల్ప్ చేస్తున్నట్టుగా బాగా నటించి మగవాడిలా పరిచయం అయ్యాను. డైమండ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నా ప్లాన్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. నువ్వు డైమండ్స్ రీప్లేస్ చేయడం వల్ల నేను నా పనిని కంప్లీట్ చేయలేకపోయాను. నీ చేత డైమండ్స్ తెప్పిద్దామనే నీ ఫ్రెండ్ నేను కిడ్నాప్ చేశాను. నా ఫ్రెండ్ మహేష్ అడి. అరే నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? వాడేరా బిల్లను. ఓడి అమ్మ, అంతకుమించి కొత్త న్యూస్ ఏం లేదా? నాకు ఎప్పుడో తెలుస్తుంది. ముందు వీటి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలరా. ఎలారా? దానికి ఒక ప్లాన్ ఉంది, పద. అంత ఈజీగా ఎస్కేప్ అవ్వలేరు. నువ్వు అన్ని కట్టుకు చేసాక ఒకటి మర్చిపోయావురా. ఏంట్రా అది? నా దగ్గర గన్ ఉంది. కానీ అందులో బుల్లెట్స్ లేవు. మర్యాదగా నా చేతికి డైమండ్స్ ఇచ్చాయి. ఇవ్వకపోతే మీరు నా చేతిలో చచ్చిపోతారు.
ప్రొఫెషనల్గా కనపడుకున్న ప్రతివాడు ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. హలో పోలీస్ స్టేషన్, మీరు వెతుకుతున్న డైమండ్ దొంగలు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలంటే నేను చెప్పిన డ్రెస్లు అండి. సివిల్ డ్రెస్సులు ఆడడం మర్చిపోవద్దే. చాలా థ్యాంక్స్. వీడిని పట్టుకోవడానికి మేము చాలా ట్రయల్స్ చేసాం కానీ దొరకలేదు. డైమండ్స్ ఏవి? మొత్తం 16 ఉన్నాయి. మరి లాస్ట్ది? మాకు ఇవే దొరికాయి సార్. సార్ మరి రివార్డ్ వస్తుంది కానీ మొత్తం ఎక్స్పెక్ట్ చేయదు. అసలు పోలీస్కి ఎందుకురా ఫోన్ చేసావు? రివార్డ్ వస్తుందో రాదు. ఫోన్లే, లాస్ట్ టైం ఏమైంది? Feel it coming over me, I feel it all around me. I've been waiting for this moment all my life, it's my destiny. There's a tide inside of me, it's waiting to come out now. No matter what, no matter how, I know I'll make it through somehow. Cause when the road feels so long, I'll still be holding on. I'm gonna keep on going, I know I'll be strong, yeah. Indestructible, I won't let nobody break me down. రవి, ఆకలేసేస్తుందిరా. బిస్కెట్స్ తినరా? నేనేమైనా కుక్కలా కనిపిస్తున్నాను ఏట్రా బిస్కెట్లు తినడానికి? సరే మానే, నీ కర్మ. రాను రాను ఫ్రీడమ్ లేకుండా పోతుందిరా. నేను అరటి పని తింటాంగా. అరే ఈ అరటి పండు ఇప్పుడు తేడాగా ఉంది. అరే ఇందులో బాగుందిరా. పారే
Oh no, what to do? Oh no.